పశ్చిమాసియా యుద్ధంలో ప్రస్తుతానికి ఇరాన్ డ్రోన్ దాడులతోటి చెలరేగిపోతుంది. తాజాగా ఒమన్లో ఉన్నటువంటి సలాలా ఓడరేవులోని చమురు ట్యాంకుల పైన ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ అటాక్లో సలాలా ఓడరేవులో భారీ మంటలు చెలరేగుతున్నాయి. దీంతోపాటు ఇరానియన్ అధ్యక్షుడికి ఫోన్ చేసినటువంటి ఒమన్ సుల్తాన్ అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి సమాచారంతో ఉంది. అలాగే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ పైన హైపర్సోనిక్ క్షిపణితో ఇరాన్ దాడి చేసింది. మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామనేలా ఇరాన్ అధ్యక్షుడు సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇరాన్ అధ్యక్షుడు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే మరోపక్క పశ్చిమాసియాలో డ్రోన్ దాడులతోటి ఇరాన్ చెలరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒమన్ సలాలా ఓడరేవులోని చమురు ట్యాంకులపైన ఇరాన్ డ్రోన్ దాడి చేసినటువంటి విజువల్స్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. అంతేకాకుండా విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం, డ్రోన్లు ఏ విధంగా దాడి చేస్తుంది, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా పరుగులు తీస్తున్నారు అనేది కూడా మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ చెప్పడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం చెప్పాలి. దీని మీద అటు ఇజ్రాయెల్ కావచ్చు, అంతేకాకుండా అమెరికా ఏ విధంగా స్పందిస్తాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరోపక్క ఇరాన్ చర్చలకు సిద్ధమంటూనే డ్రోన్ దాడులతోటి చెలరేగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫోన్లో అందిస్తారు. కళా, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఓవరాల్గా ఇప్పుడు ఇరాన్కు సంబంధించి చర్చలకు సిద్ధమని చెబుతూ ఒక పక్క చెబుతూ ఉంటే మరోపక్క డ్రోన్ల దాడులతోటి చెలరేగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఇది ఒక శుభ పరిణామం చెప్పొచ్చు, ఎందుకంటే ఇరాన్ ఈరోజు చర్చలకు సిద్ధమని చెప్పడం అనేది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు కళ? గుడ్ మార్నింగ్ రాజు. దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. నిజంగా అసలు ఇరాన్ ఇప్పటి వరకు కూడా దాదాపు 12 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధానికి ఎక్కడ నేను ముగింపు కార్డు వేస్తానని అమెరికా అంటూ మీరు కాదు వేసేది నేను అన్నటువంటి ఇరాన్ చెప్పినటువంటి వాటికి కొద్దిసేపటి క్రితంగా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ప్రైమ్ 9 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఇరాన్ కొద్ది క్షణాల క్రితంగా నేను చర్చలకు సిద్ధము అంటూ కూడా కీలకంగా వ్యాఖ్యలు చేసినటువంటిది. దీనికి సంబంధించినటువంటిది అటువైపు నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందన్నది ఇప్పుడు వేచి చూడాలి. మరొకటి, అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఒమెన్ కి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ప్రాంతం సలాల్ ఓడరేవుపై దాడి చేయగానే వెంటనే అటు సుల్తాన్ ఏదైతే ఒమన్ సుల్తాన్ కీలకంగా అటు ఇరాన్ కి సంబంధించినటువంటి పెజిష్కియన్ తో కూడా కీలకమైనటువంటి ఫోన్ కాల్ సంభాషణ, దాదాపు గంట పాటు జరిగినటువంటి సంభాషణలు జరుగుతున్నటువంటి నష్టానికి అటు ఏదైతే దీనిపై ఖచ్చితంగా మీరు చర్చలకు రావాలి, చాలా భారీ నష్టం సంభవిస్తుంది అన్నటువంటిది అనేక అంశాలపై కూడా చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే ఆయన 3 కండిషన్స్ ఏదైతే ఇరాన్ చెప్పినటువంటి 3 కండిషన్స్ చెప్తూ మరొక వైపు అటు ఇజ్రాయెల్ పై రాత్రంతా కూడా మిస్సిల్స్ దాడితోటి అటు ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు, అనేక నివాసిత ప్రాంతాలపై కూడా దాడులు చేసినటువంటిది. అయితే ఇక్కడ ఏదైతే సంభాషణ జరిగినటువంటి దాంట్లో ముఖ్యంగా 3 అంశాలు చెప్పారు రాజు. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా అమెరికా మాకు జరిగినటువంటి నష్టాన్ని అంటే ఖచ్చితంగా నష్టాన్ని చెల్లించాలి, దానికి మేము సిద్ధం అంటూ కూడా ఇక్కడ చెప్పినటువంటి అంశము. ముఖ్యంగా దీనికి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందన్నది మాత్రము వేచి చూడాలి. కానీ ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసి మేము చర్చలకు సిద్ధం అని చెప్పడం అన్నది కూడా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ వెరీ మచ్.